గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీ మొబైల్లో రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిగ్రీ బీటెక్ అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగు చదవడము రాయడము అలాగే మాట్లాడడము బాగా అయితే మీకు వచ్చి ఉండాలి. మెయిన్గా ఇదే క్వాలిఫికేషన్ అండి. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఎవరైతే చాలా రోజుల నుంచి ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. దీనికి ఎగ్జామ్ కూడా పెడతారు. డైరెక్ట్గా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి కంపల్సరీగా ఉండాల్సింది లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కొంతమంది చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటారు, తెలుగు రాయడం అనేది వాళ్ళకు రావచ్చు రాకపోవచ్చు. ఆ విధంగా మీకు ముఖ్యంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళకు తెలుగు రాయడం కానీ చదవడం కానీ మాట్లాడడం కానీ ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలని మేజర్ పాయింట్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇవి ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ రీసెంట్గానే రిలీజ్ అయింది. ఇంకా చాలా టైం అయితే నోటిఫికేషన్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పోస్టులు ఉన్నాయి, అలాగే తెలంగాణలో పోస్టులు ఉన్నాయి. మన సొంత రాష్ట్రంలోనే పోస్టులను అయితే రిలీజ్ చేస్తూ 1 సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చే ఉద్యోగాలను అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వరకు ఏపీలో చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, అదేవిధంగా తెలంగాణ ఇటువంటి రాష్ట్రంలో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా మనకైతే ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఈ నోటిఫికేషన్కి మీరు డైరెక్ట్గా ఫస్ట్ వచ్చేసి NATS పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకునే టైంలోనే మీకు సంబంధించినటువంటి మాక్ లిస్ట్ కానీ సో ఇవన్నీ కూడా 1 MB కంటే బిలోగానే మీరు ఉండేటట్లుగా స్కాన్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసే టైంలో ఏదైనా డౌట్లు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి. సో ఏ విధంగా ఏంటి అనేది నేను చెప్తాను. అదేవిధంగా మీరు అప్లై చేసిన తర్వాత వితిన్ 48 అవర్స్ లోపల మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది ఫీజు అనేది పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే మీ అప్లికేషన్స్ అనేటివి సబ్మిట్ అవుతాయి. అంటే మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. సో ఈ సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ఏం పెడతారు అనేది కూడా ఇక్కడ మనకు స్క్రీన్ పైన క్లియర్గా ఇచ్చారు. సో 100 మార్కులకి ఎగ్జామ్ అనేది మనకు పెడతారు. సో దానికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా రావాలి. ఏపీలో ఉన్నటువంటి చూడండి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద ట్రైనింగ్ సీట్స్ పర్టికులర్ స్టేట్ షుడ్ బి ప్రొఫిషియంట్. అంటే రీడింగ్ చదవడము అదేవిధంగా రాయడము మాట్లాడడము సో దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఖచ్చితంగా తెలుగు అనేది మీకు బాగా వచ్చి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు అని ఇచ్చారు. సో తెలంగాణకు సంబంధించి కూడా తెలుగు లేదా ఉర్దూ. సో తెలుగు రాని కొంతమంది ముస్లిం క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కూడా మైనారిటీ క్యాండిడేట్స్ ఉన్నా కూడా ఉర్దూ మీకు మాట్లాడడము రాయడము చదవడము ఈ విధంగా వచ్చి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ తెలుగు రాలేదు మాకు అనుకున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ స్టైఫండ్ బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఏంటంటే 15,000 రూపాయలు శాలరీ అనేది ఉంటుంది. ఇంకా లేదంటే పల్లె ప్రాంతాలు ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాంచ్ల్లో 12,000 ఇస్తారు. అదేవిధంగా మెట్రో అర్బన్ బ్రాంచెస్లో వచ్చేసి 15,000 రూపాయలు శాలరీస్ ఈ విధంగా అయితే మీకు పే చేస్తారు. అదేవిధంగా ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమి మీకు రావు. 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ జాబ్స్ పడ్డప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఈ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతారో అక్కడ మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి ఫీజు అనేది పే చేసుకోవాలి. PWD క్యాండిడేట్స్ వచ్చేసి 400 పే చేయాలి. అదేవిధంగా SC ST ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా మిగతా క్యాస్ట్లకు సంబంధించిన ఉమెన్ క్యాండిడేట్స్ కూడా 600 పే చేసుకోవాలి. జనరల్ EWS OC వాళ్ళు వచ్చేసి OBC మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 800 పే చేయాలి. GST కూడా పే చేయాల్సి ఉంటుంది ఫీజుతో పాటు. సో దీనికి సంబంధించినటువంటి బిల్లు అప్లికేషన్ ఫామ్తో పాటు కంప్లీట్ PDF అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ అడగండి. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ సో దేనిపైన సైన్ చేయాలి అనేది కూడా మనకి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డిజేబుల్డ్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి, ఒకవేళ మీ దగ్గర డిజేబుల్డ్ సర్టిఫికేట్ లేకపోతే వీళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు ఇచ్చినట్టు సర్టిఫికేట్ పైన మీ ఫోటో అవన్నీ అటాచ్ చేసి సిగ్నేచర్ చేయించుకొని మెడికల్ అథారిటీతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో నేను చెప్తాను. థ్యాంక్ యూ.